హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. ఏంటి బొగ్గల్లాగా పొంగుతూ ఎర్ర ఎర్రగా ఉన్నాయనుకుంటున్నారా? అవే అండి పొంగడాలు. పాకం పని లేకుండా ఎలా ఈజీగా చేసుకోవాలో చూపించానా? ముందుగా ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు బెల్లం వేసుకొని బెల్లంలో కొన్ని నీళ్లు పోసుకొని బెల్లం జస్ట్ కరిగితే చాలండి, పాకం రాకూడదు. పాకం రాకుండా ఉండడానికి సిమ్లోనే పెట్టండి. మీరు దగ్గరే ఉండి ఇలా నాలాగా 2 నిమిషాలు కలుపుతూ ఉండండి. మనం పొయ్యి మీద పెట్టి అటు ఇటు వెళ్ళిపోయినా పాకం వచ్చేస్తుంది, హైలో పెట్టినా వచ్చేస్తుంది. నేను మీకు చూపిస్తున్నాను చూడండి, జస్ట్ ఇలా పాకం కరిగితే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకున్నాం. నేను ముందు రోజు నైటే మనకి రేషన్ బియ్యం దొరుకుతాయి కదండి, వాటిని ఇలా నీట్గా నానబెట్టేసి పొద్దున్నే 4-5 సార్లు వాష్ చేసుకున్నా. మనం ఏ కప్పుతో అయితే బెల్లం వేసుకున్నానో అదే కప్పుతో 2 కప్పులు బియ్యాన్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. కొంచెం నీళ్ళు పోయకూడదండి, చూసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మన దోశ బ్యాటర్ లాగా చేసామంటే కనుక కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మనం కరగబెట్టుకున్న బెల్లం వాటర్ ఉన్నాయి కదా, వాటన్నిటినీ కూడా ఇలా నేనైతే వడపోస్తున్నాను. అది కంప్లీట్గా మీ ఆప్షనల్. వడపోయాలంటే పోయండి, లేకపోతే లేదు. ఇప్పుడు దీన్ని కూడా ఇంకొకసారి మిక్సీ పట్టేసుకుందాం. చూడండి మొత్తం అంతా కలిసి నేను మీకు చూపిస్తున్నాను చూసారా, మెత్తగా చక్కగా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లో వేసేసుకుందాం. నేనైతే పాకం పట్టిన గిన్నె ఒకసారి వాష్ చేసి వేసేసానండి. ఎన్నంట్లు చేసుకుంటాం చెప్పండి. చూడండి గరిటికి అలా అంటుకుంటే మనకి పొంగడాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసేటప్పుడు బెల్లం ఉప్పుదనం ఉన్న బెల్లం అయితే కొంచెం తగ్గించండి. నార్మల్ బెల్లం అయితే కనుక ఉప్పు సరిపడా వేసుకోండి. అలాగే 1 స్పూన్ అంటే స్పూన్ మైదా వేస్తున్నా అండి. మైదా వేయడం వల్ల కొంచెం క్రంచీగా వస్తాయి అంతే. మీకు నచ్చకపోతే దీన్ని స్కిప్ చేసేయచ్చు, ఏమీ ఇబ్బంది ఉండదు. పొంగడాలు యాజ్ టీజ్గా వస్తాయి. కొంచెం కరకరలాడుతూ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా అని నేను 1 స్పూన్ మైదా వేసా. దీంట్లో వంట సోడా అలాంటివి ఏమీ వేయవసరం లేదండి. చాలామంది వేస్తారు, నేను అసలు వేయను. చూడండి మనం మైదా వేసాక ఒకసారి గరిటెతో ఇలా మొత్తాన్ని ఉండలు లేకుండా ఇలా కలుపుకుందాం. చూడండి గరిటెకి ఈ థిక్నెస్ ఉంటే, అంటే మనం దోశ వేసుకునే దాని మీద కొంచెం థిక్గా ఉంటే చాలండి. చూడండి ఇంకొకసారి మనం ఆయిల్ హీట్ చేసుకునే లోపల ఇంకొంచెం చిక్కబడుతుంది, ఎందుకంటే మైదా వేస్తాం కాబట్టి. మీరు మైదా వేయవసరం లేదన్నా కూడా నార్మల్గానే ఈ చిక్కదనంతో మీరు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కాక నేను చూపిస్తున్నాను చూసారా, ఈ మాదిరిగా వేయండి. వేయంగానే అసలు గరిటె పెట్టుకోనండి. ఇలా ఎక్స్ట్రా పీసెస్ ఏమైనా వస్తే వీటిని తీసేయండి. మాడే కొద్దీ ఆ టేస్ట్ అనేది మన పొంగడానికి కూడా ఫ్లేవర్ పట్టేస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చాయో కదా, లోపల గుల్లగా మెత్తగా నిజంగా చాలా బాగుంటాయండి. మీలో ఎంతమందికి ఇష్టం ఈ పొంగడాలు? నేను వీటిని వచ్చేసరికి ఇయర్లీ వన్స్ వేస్తానండి దేవుడి కోసం. వేసినప్పుడు మాత్రం నిజంగా భలే ఇష్టంగా తింటాను. 2-3 రోజులు దాచుకొని, అంత బాగుంటాయి. నార్మల్ డేస్లో ట్రై చేసినా కూడా ఇంత టేస్టీగా రావండి. ఎందుకనో అదంతా దేవుడి మహిమ అనుకుంటా. ఆయన కోసం చేస్తాం కదా, చాలా టేస్టీగా వస్తాయి. చూడండి ఎంత గుల్లగుల్లగా మంచి బుగ్గలు బూరెల్లాగా ఉన్నాయి అంటారు చూడండి, ఆ మాదిరిగా వస్తున్నాయి కదా, పొంగుతూ భలే ఉన్నాయి చూడండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నిటినీ కూడా వేసేసుకోవాలి. నేనైతే కనుక నేను తీసుకున్న కొలతలకి నాకు 8-9 దాకా వచ్చాయండి. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయి, ఆయిల్ అస్సలు పీల్చదు. నచ్చిందా మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని ఫాలో చేసేయండి.